Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. I welcome you all to the Hindu analysis for 7th of July 2025. నా పేరు వైష్ణవి. ఈరోజు హిందూ అనాలిసిస్ సెషన్ని నేను డీల్ చేయబోతున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే. అంతకన్నా ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ ద వీడియో ఆఫ్టర్ వాచింగ్ ఇట్ హోల్లీ. ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేసే ఆర్టికల్స్లో టోటల్ 11 ఆర్టికల్స్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్లీ మనము ఐఆర్కి సంబంధించిన ఆర్టికల్స్ అరౌండ్ ఎక్కువగా ఈ పర్టికులర్ డిస్కషన్ రివాల్వ్ అవుతుంది బికాస్ లాట్ ఆఫ్ ఐఆర్ న్యూసెస్ ఆర్ దేర్ ఇన్ ది ఆర్టికల్స్. సో మనం ఒకటి బ్రిక్స్ సమ్మిట్ గురించి చూస్తాం. రీసెంట్గా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు కాబట్టి బ్రిక్స్ గురించి చూస్తాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ చైనా పాకిస్తాన్ కొల్యూషన్ గురించి ఒక ఆర్టికల్ చూస్తాం. నికోబార్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ గురించి చూస్తాము. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ హెస్ ప్లేస్డ్ ఇండియా ఇన్ ది యాజ్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ. సో దాంట్లో భాగంగా ఇది కూడా చూస్తాము. అండ్ ఆల్సో జైశంకర్, ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు మీట్ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ SCO 13th అవుతుంది. సో దాన్ని కూడా మనం చూస్తాము. హెవీ వాటర్ రియాక్టర్స్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. కోఆపరేటివ్స్ గురించి అమిత్ షా గారు కొన్ని స్టేట్మెంట్స్ అండ్ స్ట్రాటజీస్ ఇచ్చారు, దాని గురించి చూస్తాం. ఇండియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో సైన్ చేసుకున్న కొన్ని MOUs. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈజ్ విజిటెడ్ 5 ఇంపార్టెంట్ గ్లోబల్ సౌత్ నేషన్స్ కదా. దాంట్లో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే కరేబియన్ నేషన్స్తో కొన్ని MOUsని సైన్ చేసుకున్నారు, వాటి గురించి చూద్దాం. అండ్ ఖేలో భారత్ నీతి గురించి కూడా విల్ లుక్ ఇన్ టు దాట్. ఓకే, సో ఇంకొక స్మాల్ ఆర్టికల్స్ అండ్ మిసిలీనియస్ న్యూసెస్ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్. సో స్టే టిల్ ది ఎండ్ సో దట్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ టుడేస్ ఆర్టికల్స్ ఆర్ టుడేస్ న్యూస్ పేపర్. ఓకే, విత్ దిస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద న్యూస్ ఆర్టికల్స్ లెట్ మీ గివ్ యూ అ స్మాల్ అనౌన్స్మెంట్. మనము UPSC కోర్సెస్లో భాగంగా 2 ఇంపార్టెంట్ కోర్సెస్ని లాంచ్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి GS3 త్రినేత్ర, ఇంకొకటి ఆంథ్రోమ్యాప్. GS3 త్రినేత్రలో భాగంగా మనము టోటల్ GS3 సిలబస్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థిమాటిక్ అప్రోచ్ ద్వారా, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి దాంట్లో థీమ్స్ని డిరైవ్ చేసుకొని దాని ద్వారా మనం ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, ఆ థీమ్స్ బేస్డ్ లెక్చర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము. సో థిమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ని, రెడీ టు యూస్ టెంప్లెట్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. స్టాటిక్ ఇంటిగ్రేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్ విల్ బి దేర్. మోడల్ ఆన్సర్స్ బుక్లెట్స్ని ప్రొవైడ్ చేస్తాము. GS3కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ని మోడల్ ఆన్సర్స్ ఫార్మాట్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఫైనల్గా మాక్ టెస్ట్ ఉంటుంది, దానికి రివార్డ్స్ కూడా మీకు ఇస్తామన్నమాట. ఒక 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ మోర్ బియాండ్ దట్ ఇంకేమైనా గిఫ్ట్ ఆప్షన్స్ ఉంటే అవి మేము మీకు ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దిస్ పర్టికులర్ కోర్స్ ఫీ ఇస్ 2499. సో దిస్ విల్ బి డెల్ట్ బై వెంకట్ సార్ అండ్ మీ. ఓకే, so Venkat sir and me, my name is Vaishnavi. So we both are going to deal with this GS3 Trinetra. So if you want to enroll, so 15th June ke start in the course. So enroll avvalanunte directly you can visit the taraias.com website. So leda 6305955532 అనే number ki call chesi you can enroll into this particular course. And inko course vachesi Anthromap. So this particular course is for mastering Anthromap through pre-course. So ikkada meer em chestaru anante anthropology-ni, so you can revise entire anthropology syllabus through previous year question themes. Best quality model answers అనేవి ఉంటాయి. ఇందులో మీకు ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ విత్ ఎవాల్యుయేషన్ విల్ బి ప్రొవైడింగ్ విత్ యూ. మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది, సర్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. CA ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దిస్ విల్ బీ టేకెన్ బై ది సాయిరామ్ సార్. సాయిరామ్ సార్ విల్ బీ హ్యాండ్లింగ్ దిస్. 3999 is the course price. If you want to enroll, you can enroll through this number by calling to this number 6305955532 లేదా Tara IAS వెబ్సైట్కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. సో విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే డెవలపింగ్ వరల్డ్ షుడ్ హ్యావ్ అ గ్రేటర్ రోల్ ఇన్ కీ డెసిజన్స్ సేస్ మోదీ అట్ బ్రెజిల్ బ్రిక్స్ సమిట్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంకో ఆర్టికల్ వచ్చేసి కామన్ గోల్స్ అని బ్రిక్స్ సమిట్ మీదనే మోదీ యొక్క విజిట్ ఏదైతే ఉంటుందో అది ఇండియా యొక్క ఎఫర్ట్స్ని, ఓకే, గ్లోబల్ సౌత్ యొక్క ఐడియాలజీని ఎలా ప్రమోట్ చేస్తుంది అనే దాని కోణంలో మనకి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇదే కాదు, మనకి ఇంకో ఆర్టికల్ కూడా వచ్చింది, దట్ బ్రిక్స్ హ్యాస్ నో ప్లాన్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ అని ఇంకో ఆర్టికల్ కూడా రాయడం జరిగిందనమాట.
సో ఆల్ ఆఫ్ దిస్ 3 ఆర్టికల్స్లో మీరు మేజర్గా ఫోకస్ చూసినట్టయితే, సో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ద రీసెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెండ్. ఓకే, 2025 బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్లో రియో ది జనైరోలో మనకి జరిగింది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఓవర్ దేర్. సో అక్కడ మోదీ హ్యాస్ స్పోకెన్ అబౌట్ రిఫార్మింగ్ ది గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, అవుట్డేట్ అయిన గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ని రిఫార్మ్ చేయాలి, గ్రేటర్ రిప్రజెంటేషన్ని ఎన్షూర్ చేయాలి, గ్లోబల్ సౌత్ నీడెడ్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ద మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి హీ హాజ్ రీఅఫర్మ్డ్. ఓకే, సో డిప్లొమాటిక్ అవుట్ రీచ్ ద్వారా, సో మనకు తెలుసు గానాకి, అర్జెంటీనాకి, త్రినిడాడ్ అండ్ టొబాగో, అండ్ ఇప్పుడు బ్రెజిల్కి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ విజిట్లో ఉన్నారు నరేంద్ర మోదీ. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓన్లీ బ్రిక్స్ సమ్మిట్ని కూడా, ఓకే, బ్రిక్స్ సమ్మిట్లోకి కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో హీ స్పోక్ అబౌట్ సౌత్ కోఆపరేషన్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్. ఓకే, మెయిన్లీ మన గ్లోబల్ ఆర్డర్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఏరియాస్ లైక్ ఏఐ, క్లైమేట్ ఫినాన్స్ అండ్ ట్రేడ్, ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ బ్రిక్స్ సమిట్ అనేది జరిగిందనమాట. ఈ టాపిక్ అనేది మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియా అండ్ హిట్స్ నేబర్హుడ్ రిలేషన్స్ అనే టాపిక్కి మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ది పాలసీస్ అండ్ పాలిటిక్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఓవర్ ద వరల్డ్, సో హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా, ఈ కోణాలలో మనము ఈ పర్టికులర్ బ్రిక్స్ అనే టాపిక్ని మనము లింక్ చేసుకోవచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ మోర్ డీటెయిల్. సో అయితే 2001లో, ఇన్ ద ఇయర్ 2001, బ్రిటిష్ ఎకానమిస్ట్ అయిన జిమ్ ఓనీల్ బ్రిక్ అనే టర్మ్ని కాయిన్ చేశారనమాట ఫర్ ద ఫస్ట్ టైం. బ్రిక్ అంటే ఆ టైంలో ఎస్ లేదు, అంటే సౌత్ ఆఫ్రికా లేదు. సో ఆ టైంలో ఎమర్జింగ్ ఎకానమీస్ అయిన బ్రెజిల్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా అండ్ చైనా కానివ్వండి, ఇవన్నీ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు నాకు ఐడియాలజీ ఇచ్చింది ఎవరు అని అంటే బ్రిటిష్ ఎకానమిస్ట్ అయిన జిమ్ ఓనీల్ అనమాట. సో ఈ పర్టికులర్ ఐడియాలజీ ఇచ్చింది జిమ్ ఓనీల్ అయితే ఈ పర్టికులర్ గ్రూపింగ్ యొక్క ఇన్ఫార్మల్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే, సో బ్రిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ మెట్ ఎట్ సమ్ ప్లేస్ కాల్డ్ యాజ్ సెయింట్ పీటర్బర్గ్ అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్లో రష్యాలో కలుసుకోవడం జరిగింది జూలై 2006లో. సో అయితే ఈ పర్టికులర్ గ్రూపింగ్కి ఫార్మలైజేషన్ అంటే ఫార్మల్గా మనం దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నామనంటే సెప్టెంబర్ 2006లో దీన్ని మనం ఫార్మల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత 2009లో ఫస్ట్ ఫార్మల్ బ్రిక్స్ సమిట్ అనేది మనము 2009లో కండక్ట్ చేసుకున్నాము. ఎక్కడ కండక్ట్ చేసుకున్నాము అంటే రష్యాలో కండక్ట్ చేసుకున్నాము. అయితే 2009లో ఫస్ట్ ఫార్మల్ మీటింగ్ జరిగినప్పుడు బ్రిక్ కంట్రీస్ మాత్రమే ఉన్నవి. సో ఈ బ్రిక్ కాస్త బ్రిక్స్గా ఎప్పుడు మారింది అని అంటే సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2010లో, అప్పుడు బ్రిక్ అనేది బ్రిక్స్గా మారింది. అయితే 2024లో మీరు చూసుకుంటే బ్రిక్స్ కాస్త ఇంకా ఎక్స్పాండ్ అవ్వడం మనకు జరిగింది. సో దీంట్లో ఇరాన్ యాడ్ అయింది, UAE యాడ్ అయింది, ఓకే, ఈజిప్ట్ యాడ్ అయింది, అండ్ ఇథియోపియా కూడా యాడ్ అయింది. ఇలా 4 దేశాలు యాడ్ అయ్యాయి అనమాట ఈ బ్రిక్లో. అప్పుడు మన గ్రూపింగ్ కాస్త ఎక్స్పాండ్ అయింది. వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ గ్లోబల్ సౌత్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్ కాబట్టి మోర్ కంట్రీస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇదే 2024లో మనం అర్జెంటీనాని, సౌదీ అరేబియాని కూడా ఇన్వైట్ చేసాం టు జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ బ్రిక్స్ గ్రూపింగ్. బట్ ఏంటంటే వాళ్ళు అర్జెంటీనా ఏమో ఇనీషియల్గా యాక్సెప్ట్ చేసినాం, దాని తర్వాత అక్కడ పొలిటికల్ రెజీమ్ చేంజ్ అనేది వచ్చిన తర్వాత దే డిడ్ నాట్ యాక్సెప్ట్ టు మీట్ ఇన్ దిస్ పర్టికులర్ బ్రిక్స్. ఎందుకంటే దిస్ రెజీమ్ చేంజ్ ఏదైతే ఉందో, సో దే ఆర్ మోర్ టిల్టెడ్ టువర్డ్స్ ది అమెరికా అనమాట. అమెరికన్ ఐడియాలజీకి ఎక్కువగా దగ్గరకున్నారు కాబట్టి దే డి నాట్ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ గ్రూపింగ్. అండ్ సౌదీ అరేబియా ఈజ్ హెసిటెంట్ టు జాయిన్ దిస్ పర్టికులర్ గ్రూపింగ్ అనమాట. సో ప్రస్తుతానికైతే బ్రిక్స్ నేషన్స్తో పాటు ఇంకెవరు ఉన్నారు బ్రిక్స్లో అని అంటే మనకి ఇరాన్ ఉంది, UAE ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇథియోపియా ఉంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కంట్రీస్ విచ్ ఆర్ దేర్ యాజ్ ఆఫ్ నౌ. సో 2025లో లేటెస్ట్గా జాయిన్ అయింది ఎవరు అని అంటే ఇండోనేషియా. ఇట్ హ్యాస్ జాయిన్డ్ యాజ్ అ న్యూ మెంబర్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ రియో డి జెనరో సమిట్లో ఇండోనేషియా కూడా యాడ్ అయింది. సో 2025లో దీని యొక్క మెంబర్షిప్ కాస్త పెరిగింది విత్ ద ఇండోనేషియా జాయినింగ్ దిస్ పర్టికులర్ గ్రూప్ ఇన్ దిస్ బ్రెజిల్ సమిట్. సో దీని ఇంక్లూజన్ ఏదైతే ఉందో దిస్ విల్ డెఫినెట్లీ స్ట్రెంగ్థెన్ ద బ్రిక్స్ రిప్రజెంటేషన్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఏషియా ఆల్సో. ఎందుకంటే ఇండోనేషియా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆసియాన్ కంట్రీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ గ్రూప్స్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇండోనేషియా ప్లేస్ అ గ్రేటర్ రోల్. కాబట్టి దీని ఇంక్లూజన్ అనేది డెఫినెట్లీ బ్రిక్స్లో సౌత్ ఈస్ట్ ఏషియా రోల్ని కూడా పెంచుతుంది అనమాట. అయితే ఈ బ్రిక్స్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఆర్ వై ఇట్ ఈస్ జనరలీ ఇంపార్టెంట్ అంటే
బ్రిక్స్లో మనకి 42% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ కాన్స్టిట్యూట్ 42% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ అండ్ 30% ఆఫ్ ద గ్లోబల్ ల్యాండ్ ఏరియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ ఓన్లీ. అండ్ ఇదే కాదు 23% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్రిక్స్. 18% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అనేది బ్రిక్స్ కంట్రీస్ త్రూవే జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ వేర్ బ్రిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఇరాన్, విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ సౌదీ అరేబియా, ఓకే, ఈ సౌదీ అరేబియా ఈజ్ హెసిటెంట్ అంటే జాయిన్ అవ్వలేదు, బట్ అదర్ కంట్రీస్ లైక్ యుఏఈ, ఇండోనేషియా, టోటల్ ఏమవుతుంది అని అంటే 44% ఆఫ్ ద వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అనేది బ్రిక్స్ నేషన్స్ నుంచి జరుగుతుందన్నమాట. డెఫినెట్లీ ఇండియా కానీ లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో బ్రిక్స్ విల్ నౌ ప్లే అ గ్రేటర్ రోల్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దిస్ విల్ ఆల్సో ఎన్హాన్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ సౌత్ సౌత్ కోఆపరేషన్. సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి? సో బేసికలీ మనం వరల్డ్ని 2 గ్రూపింగ్స్గా డివైడ్ చేయొచ్చు, గ్లోబల్ నార్త్ అని, గ్లోబల్ సౌత్ అని. గ్లోబల్ నార్త్లో డెవలప్డ్ నేషన్స్ ఉంటాయన్నమాట, అంటే యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఓకే, ఐ మీన్ నాట్ యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, యూకే అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు, డెవలప్డ్ నేషాలన్నీ మనకి గ్లోబల్ నార్త్ కంట్రీస్గా ఉంటాయి. వెరస్ గ్లోబల్ సౌత్లో మనకి ఇప్పుడు ఎమర్జింగ్ నేషన్స్ అయిన ఇండియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ, ఓకే, ఇరాన్, ఇలాంటి దేశాలన్నీ మనకి గ్లోబల్ సౌత్ దేశాలన్నమాట. సో గ్లోబల్ సౌత్కి లీడర్గా ఇండియా దాని యొక్క లీడర్షిప్ని వ్యవహరిస్తూ ఉంటుంది. ఓకే, సో సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, డెవలపింగ్ నేషన్స్ అండ్ ఎమర్జింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కోఆపరేషన్ని మనం ఎన్హాన్స్ చేయడమే సౌత్ సౌత్ కోఆపరేషన్ అనమాట. ఓకే, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కొలాబరేట్, వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద కోఆపరేషన్ బై ఇంక్లూజన్ ఆఫ్ మోర్ కంట్రీస్. చాలా కంట్రీస్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. సో విత్ ద న్యూయర్ ఇంక్లూజన్ ఆఫ్ ఇండోనేషియా, ఆసియాన్ యొక్క రోల్ కూడా ఉంటుంది బ్రిక్స్లో. ఆసియాన్ అండ్ బ్రిక్స్ విల్ ప్లే అ గ్రేటర్ రోల్ ఇన్ ది కౌంటరింగ్ ద గ్లోబల్ నార్త్ టాక్టిక్స్. ఓకే, సో డెఫినెట్లీ మనకి కామన్ డెవలప్మెంటల్ ఛాలెంజెస్ ఏమున్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో we can build the collective capacity building also. So with all of this cooperation in the south nations. అయితే ఈ పర్టికులర్ ఐడియాలజీ అనేది మనకి బంధుంగ్ కాన్ఫరెన్స్ 1955లో ఆరిజినేట్ అయిందనమాట. సో దీంట్లోనే మనం ఏం చేసాము, నాన్ అలైన్డ్ మూమెంట్ స్ట్రాటజీతో 1961లో ముందుకొచ్చాం. దాని తర్వాత G77 నేషన్స్తో ముందుకొచ్చాం 1964లో. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్ విచ్ ఆర్ అలైనింగ్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ సౌత్ సౌత్ కోఆపరేషన్. సో వాట్ ఈజ్ ఇండియాస్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్రిక్స్? మరి ఇండియా యొక్క లీడర్షిప్ ఏంటి ఈ బ్రిక్స్లో కానీ గ్లోబల్ సౌత్లో కానీ? వాట్ ఈస్ ఇండియాస్ రోల్? మరి మీరు ఇండియా రోల్ చూసుకుంటే ఫస్ట్ థింగ్, ఇండియా విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ అ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్కి ఒక వాయిస్గా, ఒక లీడర్గా నిలుస్తుంది అనమాట. సో ఇండియా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, అవుట్డేటెడ్ వరల్డ్ వార్ ఎరాలో చిక్కుకుపోయిన ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ కానీ, యుఎన్ఎస్సి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, వీటన్నిటిలో మేము రిఫార్మ్స్ని కోరుతున్నాము. యాజ్ దీస్ ఆర్ ద మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్, వీ వాంట్ ది ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ టు ఓకే, అందరి యొక్క ఐడియాలజీస్ని, అందరి యొక్క డెవలప్మెంటల్ ఇష్యూస్ని మాట్లాడండి అని చెప్పేసి ఇండియా ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో రిఫార్మ్స్ని కోరుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఎస్సి. సో యుఎన్ఎస్సి యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ని పెంచమని అడుగుతుంది. ఓకే, సో వీఆర్ యాక్చువల్లీ డిమాండింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్స్. డెవలపింగ్ నేషన్స్కి కూడా ఓకే రిప్రజెంటేషన్ అనేది మనం కోరుతున్నాం అనమాట. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద రిఫార్మ్స్ ఇన్ దిస్ పర్టికులర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదే కాదు, వాట్ వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఇస్, వీఆర్ ఆస్కింగ్ అ బ్యాలెన్స్డ్ మల్టీపోలార్ ఎంగేజ్మెంట్. సో మనము ప్రస్తుతం బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, అవునా? సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్లూజన్ ఆఫ్ మోర్ కంట్రీస్. మెయిన్లీ గ్లోబల్ సౌత్లో ఉన్న నేషన్స్ అన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో దిస్ విల్ షో దట్ బ్రిక్స్ అనేది ఇట్ ఈస్ ఇంక్లూజివ్ and it is also a multilateral organization which supports the multipolar world order. Okay, so this is another thing. And also India anedi pharmaceutical ga and technological lo we can showcase our leadership through this particular global south cooperation. India యొక్క strength ekkadundi vaccine production lo meer chusukunte just Hyderabad 1/3 of the total pharmaceutical products ni produce చేస్తుంది. 1/5 of the exports అనేవి just Hyderabad నుంచే వస్తున్నాయి. సో అంటే ఇండియా ఈజ్ అ హబ్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్, ఇండియా ఈజ్ అ హబ్ ఫర్ ఫార్మస్యూటికల్ డెవలప్మెంట్. వీ కెన్ డూ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్,
ఓకే, టెక్నాలజీలో లేకపోతే ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా ఇండియా ఇస్ ప్లేయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మన యొక్క స్కేలబుల్ మోడల్స్ని మనం డెవలపింగ్ నేషన్స్కి అందించవచ్చు అనమాట. వీ కెన్ సపోర్ట్ డెవలపింగ్ నేషన్స్ బై గివింగ్ ద సర్వీసెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మస్యూటికల్ సెక్టర్ అండ్ ఆల్సో ఐటీ. ఓకే, అండ్ వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ సమిట్ సౌత్ డిప్లొమసీ. సో ఇప్పుడు మనం ఏం చూసాము, సౌత్ డిప్లొమసీని అడ్వకేట్ చేసే ముందు నరేంద్ర మోదీ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, హ్యాస్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ సమిట్ సౌత్ డిప్లొమసీ. అంటే ఏంటి, బ్రెజిల్కి వెళ్ళే ముందు నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ గానా, హీ విజిటెడ్ అర్జెంటీనా, he has been visited recently Trinidad and Tobago. ఇవన్నీ ఏంటి, this shows India's commitment to build the development and strategic ties with the global south countries. Okay, ఇదే కాదు, we are actually focusing on developmental centric initiatives. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిడిఆర్ఐ అంటే ఏంటి, కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇండియా యాక్చువల్లీ సజెస్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ అనమాట. ఇదే కాదు, ఇండియా హ్యాస్ కమ్ అప్ విత్ అన్ ఐడియాలజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బిఫోర్ ఆల్సో. ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఏంటంటే దీస్ ఆర్ ఇంక్లూజివ్ ఇనిషియేటివ్స్, దీస్ ఆర్ ద డెవలప్మెంటల్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్ అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇంక్లూజివ్ అప్రోచ్, ఈక్విటబుల్ అప్రోచ్, అండ్ ఇవన్నీ ఒక స్కేలబుల్ సొల్యూషన్స్ లాగా ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద ఇష్యూస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద ఇష్యూస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్. ఓకే, బట్ బ్రిక్స్ ఎంగేజ్మెంట్లో ఇండియా డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ని ఫేస్ అయితే చేస్తుంది. ఓకే, దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ ఇండియా ఫేసెస్ విత్ రెస్పెక్ట్ టు బ్రిక్స్ కంట్రీస్ ఎంగేజ్మెంట్. ఏమేమి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం, ఒకటి వచ్చేసి ఇంటర్నల్ డైవర్జెన్స్ అనమాట. సో బ్రిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ఇన్ ద కాన్ఫ్లిక్టింగ్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిక్స్లో ఇండియా ఉంది, చైనా కూడా ఉంది. బోత్ ఆర్ నాట్ టుగెదర్ యాజ్ ఆఫ్ నౌ. సో చైనా అండ్ ఇండియాకి పీస్ఫుల్ రెజల్యూషన్స్ అవుతున్నా, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అవుతున్నప్పటికీ, కానీ చైనా రీసెంట్లీ సపోర్టెడ్ పాకిస్తాన్ ఇన్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆపరేషన్ సింధూర్. ఓకే, ఆపరేషన్ సింధూర్ మనము పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా స్టార్ట్ చేసినప్పుడు చైనా హ్యాస్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ పాకిస్తాన్. డెఫినెట్లీ రీజనల్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రైలేటరల్ నెక్సస్ చూస్తున్నాం విత్ చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బీయింగ్ టుగెదర్. ఓకే, సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ది కాన్ఫ్లిక్టింగ్ పొజిషన్స్ అనమాట. ఇంకొకటి మీరు చూసుకుంటే చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్ కానీ, ఇప్పుడు జాయిన్ అయిన ఇరాన్ కానీ, అండ్ యుఏఈ కానీ, ఇవన్నీ ఏంటి అథారిటేరియన్ రిజీమ్స్ అనమాట. వెరస్ ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, ఓకే, దీస్ కంట్రీస్ ఆర్ మోర్ ఫోకస్డ్. ఈవెన్ సౌత్ ఆఫ్రికా, దీస్ ఆర్ మోర్ డెమోక్రటిక్ స్టాండ్స్ని తీసుకునే నేషన్స్ అనమాట, డెమోక్రటిక్ ఐడియల్స్కి రెస్పెక్ట్ ఇచ్చే నేషన్స్ ఇవి. వెరస్ రష్యా, చైనా ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ది అథారిటేరియన్ టెండెన్సీస్ ఉన్న నేషన్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఐడియాలజికల్ క్లాషెస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఓకే, ఐడియాలజికల్ డైవర్జెన్స్ అనేది మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ది ఇంటర్నల్ డైవర్జెన్స్. సో కాన్ఫ్లిక్టింగ్ పొజిషన్స్ ఉండడం వల్ల విత్ రెస్పెక్ట్ టు టెర్రరిజం కానీ, ఓకే, విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ ఇష్యూస్ కానీ, శాంక్షన్స్ కానీ, ఒక కామన్ ఐడియాలజీ అనేది లేదు ఈ కంట్రీస్ మధ్యలో. అండ్ ఇదే కాదు, ఈ డైవర్జెన్సే కాదు, ఎకానమిక్ కొహేషన్ అనేది కూడా లేదనమాట. సో కామన్ బ్రిక్స్ కరెన్సీస్ మీద ఎలాంటి స్టాండ్స్ మనం తీసుకోవట్లేదు, లోకల్ కరెన్సీ ట్రేడ్ మీద మనం ఎలాంటి స్టాండ్స్ తీసుకోవట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ బికమింగ్ ఇన్ఎఫెక్టివ్ అనమాట. సో బ్రిక్స్ ఇస్ బికమింగ్ అ వాల్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, బ్రిక్స్ ఇస్ బికమింగ్ వాల్ ఆఫ్ బ్రిక్స్ వితౌట్ ప్రాపర్ సిమెంట్. అంటే లాట్ ఆఫ్ ఐడియాలజీస్ని మనం ముందుకు పెడుతున్నాం. ఓకే, స్ట్రెంగ్త్తో ఉన్నట్టే నడుస్తున్నట్టే ఉంటుంది మనం చూస్తూ ఉంటే, బట్ దెర్ ఈజ్ నో గ్లూ టు హోల్డ్ దెమ్ ఆల్ టుగెదర్. ఓకే, ఇందులో ఉన్న కంట్రీస్ అన్నిటినీ హోల్డ్ చేయడానికి గ్లూ అనేది ప్రాపర్గా లేదనమాట, సిమెంట్ అనేది ప్రాపర్గా లేదు. బ్రిక్స్ ఉన్నాయి, వాల్ క్రియేట్ అవుతుంది, కానీ సిమెంట్ లేదు, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్. ఓకే, సో మోర్ ఆఫెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ బికమింగ్ అ టూత్లెస్ టైగర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, థర్డ్ థింగ్, జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్. సో ఇండియా అనేది ఇంకో ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తుంది. సో వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్. ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్తో మనము ఒక స్టేబుల్ పార్ట్నర్షిప్ని కోరుకుంటున్నాం, ఇంకోవైపు గ్లోబల్ సౌత్ ఐడియాలజీస్ని కూడా మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. సో వీ వాంట్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్. బట్ కంట్రీస్ లైక్ చైనా, కంట్రీస్ లైక్ రష్యా ఏంటంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ అలవింగ్ ది ఐడియాలజీ ఆఫ్ హ్యావింగ్ అ క్లోజ్ టైస్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్. టోటల్గా దే వాంట్ టు గెట్ డైవర్టెడ్ ఫ్రమ్ వెస్టర్న్ ఐడియాలజీ. సో కానీ మనం ఒక బ్యాలెన్స్డ్ స్టాన్స్ని తీసుకోవాలనుకుంటున్నాం. అగైన్ హియర్ ఇస్ అన్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద నేషన్స్.
ఓకే, ఇలా జియోపొలిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది కూడా ఇట్ ఈస్ బికమింగ్ ప్రాబ్లమ్ టు ఇండియా. ఓకే, సో ఇండియా ఏంటంటే చైనా లాంటి కంట్రీస్తో, రష్యా లాంటి కంట్రీస్తో యాంటీ వెస్ట్ సెంటిమెంట్స్ నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో క్లబ్ అవ్వడానికి కొంచెం హెసిటెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా రిస్క్ బీయింగ్ క్లబ్డ్ విత్ చైనా ఆర్ యాంటీ వెస్ట్ నరేటివ్స్. డెఫినెట్లీ ఇండియాకి కాంప్లికేట్ అవుతుంది రిలేషన్స్, ఫారెన్ పాలసీ పోస్టులు అనేది కాంప్లికేట్ అవుతుంది ఇండియాకి. ఓకే, సో డిస్పైట్ మనము ప్రీవియస్గా కూడా ఏంటంటే ఇదే కాదు, ఈ పర్టికులర్ ఇష్యూసే కాదు, ఇంకా ఏం ఇష్యూస్ ఉన్నాయనంటే యూఎన్ రిఫార్మ్స్ని మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద గ్రూపింగ్స్ లైక్ G4 నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ G4లో మనకి బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీ లాంటి నేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో యూఎన్ రిఫార్మ్స్ని కోరుకుంటున్నాయి. యూఎన్ రిఫార్మ్స్ వద్దని కూడా దేర్ ఆర్ కౌంటర్ మెజర్స్ అండ్ కౌంటర్ గ్రూపింగ్స్ దట్ వర్ మేడ్ బై ద కంట్రీస్ లైక్ పాకిస్తాన్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నప్పటికీ వెస్టర్న్ పవర్స్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం. దట్ ఈస్ బికమింగ్ అనదర్ ఛాలెంజ్ టు ఇండియా. ఓకే, ఇదే కాదు ఇంకో ఇష్యూ ఏమొచ్చింది అని అంటే ఇండియా ఈజ్ ఆఫెన్ స్పీకింగ్ అబౌట్ సాఫ్ట్ పవర్. ఓకే, ఇండియా ఏంటంటే వాల్యూ బేస్డ్ డిప్లొమసీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. కానీ దీనికి పెద్దగా గ్లోబల్ లెవెల్లో, గ్లోబల్ డిస్కోర్స్లో పెద్దగా రిప్రజెంటేషన్ అనేది లేదు ఈ పర్టికులర్ ఐడియాలజీకి. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఇంటర్నేషనల్ నరేటివ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు BRICS నేషన్స్ or while promoting the ideology of global south. These are the issues that India is facing anamata. మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు పుష్ ద ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్. సో యుఎన్ఎస్సి లాంటి మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లలో రిఫార్మ్స్ని మనం కోరుకోవాలి. వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద గ్లోబల్ సౌత్ రిప్రజెంటేషన్. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్స్ని ఇంకొంచెం డీపెన్ అప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లో, డిజిటల్ టెక్నాలజికల్ సెక్టార్లో, క్లీన్ ఎనర్జీలో, ఎడ్యుకేషన్లో సౌత్ కోఆపరేషన్ని పెంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, CDRI లాంటి ఇనిషియేటివ్స్ని వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాస్టర్ ఇష్యూ బేస్డ్ యూనిటీ. అంటే అన్నిట్లలో ఈక్వల్ కాకపోయినా అట్లీస్ట్ ఇష్యూస్ మీద, క్లైమేట్ యాక్షన్స్ మీద, టెర్రరిజం లాంటి ఇష్యూస్ మీద, AI గవర్నెన్స్ ఇలాంటి ఇష్యూస్లో అయినా మనం యూనిటీని ఎక్స్పెక్ట్ చేయాలి BRICS కంట్రీస్ నుంచి. అట్లీస్ట్ ఇలాంటి ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు unite together, come up with a unique ideological stance and to counter the global north countries anamata. Strategic communication ni kuda manam enhance cheyali. We have to build India's global narrative. So oka inclusive value based diplomacy ni manam promote cheyali, developmental leadership ni manam promote cheyali. And inkokati entante డైరెక్ట్గా అన్ని BRICS నేషన్స్తో టోటల్గా షిఫ్ట్ అవ్వడం కన్నా, టోటల్గా అలైన్ అవ్వడం కన్నా వీ హ్యావ్ టు మెయింటైన్ అ మల్టీపోలార్ ఎంగేజ్మెంట్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ టైజ్ విత్ BRICS నేషన్స్, ఇంకోవైపు G7 నేషన్స్ అండ్ అదర్ బ్లాక్స్తో కూడా మన టైస్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వీ హ్యావ్ టు పుష్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఫారెన్ డిప్లొమసీ ఆర్ ఫారెన్ పాలసీ. ఓకే, సో నవ్ ఐల్ గివ్ యూ అ క్వశ్చన్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. BRICS గురించి ప్రిలిమ్స్ రెస్పెక్టివ్ ఫ్యాక్ట్స్ని మనం చూసాము. ఓకే, ఆ ప్రిలిమ్స్ రెస్పెక్టివ్ ఫ్యాక్ట్స్ని మెయిన్స్లో యూస్ చేసుకోవద్దంటే డెఫినెట్లీ వీ నీడ్ టు యూస్. ఎందుకనంటే దే కెన్ బి డైరెక్ట్లీ కోటెడ్ ఇన్ ఇంట్రడక్షన్స్. ఓకే, ఇంట్రడక్షన్స్లో మీరు ఫ్యాక్ట్స్ని రాస్తే ఇట్ విల్ లుక్ ఎన్రిచ్డ్ అనమాట. సో నవ్ లెట్ మీ గివ్ యూ అ క్వశ్చన్ సో దట్ యూ కెన్ అటెంప్ట్. సో ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. South-South cooperation is no longer just symbolic మాత్రమే కాదు, it is becoming a strategic tool in India's foreign policy. సో ఇక్కడ వరకు ఏంటి మీకు, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక కాంటెక్స్ని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ రోల్ ఇన్ BRICS అండ్ ఇట్స్ అవుట్రీచ్ టు ది గ్లోబల్ సౌత్లో అండ్ ఆల్సో BRICS లాంటి గ్రూపింగ్స్లలో ఇండియా యొక్క రోల్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద రోల్ అని అంటే ఫస్ట్ మీరు ఏం రాస్తారు ఇంట్రడక్షన్లో, you need to give the context. రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ లైక్ ఇండియాస్ సౌత్ కోఆపరేషన్లో భాగంగా వీ హ్యావ్ సీన్ ద నరేంద్ర మోదీస్ విజిట్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు ద ఏరియాస్ లైక్ గానా, అర్జెంటీనా, ఓకే, అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఓకే, అండ్ ఆల్సో నౌ ఇన్ టు ద బ్రెజిల్. ఓకే, BRICS నేషన్స్కి వీటన్నిట్లలో సౌత్ కోఆపరేషన్ గురించి ఎంఫసైజ్ చేశారు. గ్లోబల్ సౌత్ యొక్క రిప్రజెంటేషన్ అండ్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్ రిఫార్మ్స్ని ఎంఫసైజ్ చేస్తూ నరేంద్ర మోదీ స్పీచెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఇంట్రడక్షన్లో సెట్ చేస్తారు. యూ నీడ్ టు సెట్ ద కాంటెక్స్ట్.
బాడీలోకి వెళ్ళి ఏం చేస్తారు అని అంటే బ్రిక్స్ గురించి కాస్త ఒక 1 or 2 లైన్స్లో మీరు రాసి దెన్ యూ నీడ్ టు రైట్ అబౌట్ వాట్ ఈస్ ఇండియాస్ రోల్ ఇన్ ద బ్రిక్స్. ఇండియా యొక్క రోల్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ అండ్ ఒక 1 or 2 లైన్స్ వే ఫార్వర్డ్తో మీరు ఆన్సర్ని ఎండ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ గో టు సెకండ్ న్యూస్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఆర్టికల్ నెంబర్ 2, ద న్యూ బ్యాటిల్ ఛాలెంజ్ ఆఫ్ చైనా పాకిస్తాన్ కొల్యూషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ రిటన్ బై అశోక్ కే కాంతా. హీస్ అ ఫార్మర్ అంబాసిడర్ టు చైనా. ఓకే, నౌ హీస్ ఇన్వాల్వ్డ్ విత్ ద థింక్ ట్యాంక్స్ అనమాట. సో బేసికలీ ఇందులో ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తున్నారు అని అంటే, సో రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోకస్ చేస్తూ రైటర్ వాంట్ టు హైలైట్ హౌ చైనా పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ కొల్యూషన్ ఎలా జరుగుతుంది, చైనా పాకిస్తాన్ నెక్సస్ అనేది ఎలా గ్రో అవుతుంది అనేది ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మెయిన్లీ ఈజ్ ఫోకసింగ్ అండ్ హీస్ షోకేసింగ్ దట్ నెక్సస్ త్రూ ఆపరేషన్ సింధూర్ విచ్ హ్యాపెండ్ ఇన్ July 2025 టు కౌంటర్ ద పెహల్గమ్ అటాక్ యాజ్ వీ నో. ఓకే, అండ్ ఇదేంటంటే హౌ ఇట్ విల్ పోస్ట్ ద వన్ ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్ని ఎలా పోస్ట్ చేస్తుంది అనే దాన్ని ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో మనకు 2 ఫ్రంట్ వార్ తెలుసు, 2.5 ఫ్రంట్ వార్ తెలుసు. వాట్ ఈస్ దిస్ వన్ ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్? లెట్స్ అండర్స్టాండ్ దట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, అయితే దిస్ పర్టికులర్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ this particular Ashok K. Kanta garu, he is highlighting about the Chinese support to Pakistan, mainly Operation Sindhuni context ga పెట్టుకొని వాళ్ళ మధ్యలో ఉన్న డిప్లొమాటిక్, టెక్నాలజికల్ అండ్ టాక్టికల్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది బేసిక్గా మనకి GS2లో ఇండియన్ నేబర్హుడ్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్ అండ్ విత్ మోర్ డెప్త్. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఫ్రమ్ ద పాస్ట్. సో మనం 1960స్లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ వెన్ ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ రెస్పెక్ట్ టు చైనా. ఇండో చైనా వార్ అనేది మనకు స్టార్ట్ అయింది ఆ టైంలో. అయితే 1960 కన్నా ముందే 1947లో అండ్ ఆల్సో 1960 తర్వాత 1970స్లో మనకి పాకిస్తాన్తో సెవెరల్ టైమ్స్ క్లాష్ అనేది ఏర్పడింది. 1970స్లో ఇండో పాకిస్తాన్ యుద్ధం కూడా జరిగింది. సో ఇన్ దిస్ వీ హ్యావ్ సపోర్టెడ్ బంగ్లాదేశ్ టు లిబరేట్. ఇది మనందరికీ తెలిసిందే ఇక్కడి వరకు. వీ నో దిస్ పర్టికులర్ స్టోరీ టిల్ నౌ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1960s తర్వాత మేబీ 1963-64 ఆ టైంలో సో ఈ చైనాను పాకిస్తాన్ యొక్క నెక్సస్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఒక ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారనమాట. ఇందులో ఏంటంటే పాకిస్తాన్ హ్యాస్ గివెన్ ఫ్యూ వ్యాలీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టు చైనా. సో కొన్ని వ్యాలీస్ ఏవైతే ఉంటాయో చైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న రీజన్స్లో ఉన్న సర్టన్ వ్యాలీస్ అండ్ సర్టన్ ప్లేసెస్ వాటి యొక్క రైట్స్ని పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే చైనాకి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ దిస్ విల్ పోజ్ సమ్ సావరెనిటీ ఇష్యూస్ టు ఇండియా. పిఓకే ప్రాంతం అనేది ఒఫిషియల్గా ఇండియాకి సంబంధించింది కదా, సో ఇట్స్ అవర్ టెరిటరీ కదా. సో మన టెరిటరీలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగితే డెఫినెట్లీ ఇట్స్ ఎ థ్రెట్ టు ఇండియా. నాట్ ఓన్లీ సావరెనిటీ ఇష్యూ, ఇట్స్ ఎ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా. ఓకే, సో ఇట్ విల్ ఓకే ఈ పర్టికులర్ థ్రెట్ ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ ఛాలెంజెసే కాదు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని, ఓకే మన బార్డర్ నుంచి వచ్చే టెర్రరిజంని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా, రాడికలిజం అనే ఐడియాలజీ ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఒక కారణం అనేది అవుతుంది. సో అప్పటి నుంచే వీ హ్యావ్ సీన్ ద నెక్సస్ బిట్వీన్ దిస్ బోత్ కంట్రీస్. ఇప్పుడే కాదు 1970స్లో, 1980స్లో, 1990స్లో కూడా వీ హ్యావ్ సీన్ దిస్ నెక్సస్ టు ఇంటెన్సిఫై, యాంప్లిఫై అవుతూనే వచ్చింది, ఇంటెన్సిఫై అవుతూనే వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న నెక్సస్ అనేది. సో ఈ పర్టికులర్ చైనా అనేది పాకిస్తాన్కి న్యూక్లియర్ ప్రోగ్రాంలో సపోర్ట్ చేసింది, ఓకే బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్లో సపోర్ట్ చేస్తూ వచ్చింది. అలానే కాదు డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేయడంలో, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం, డ్రోన్స్ ఇవ్వడం, ఇవన్నిటిని ఇవ్వడంలో కూడా పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. వీళ్ళ యొక్క నెక్సస్ అనేది ఇట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ టైంలో మనం ఏమనుకున్నామనంటే వాట్ ఇండియా థాట్ ఇస్, మన ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏం థింక్ చేశారనంటే టు డెవలప్ ఏ డాక్ట్రిన్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో బేసికలీ ఈ పర్టికులర్ ఇష్యూని మనం ఏం చూస్తామనంటే వీ హ్యావ్ సీన్ ఇట్ యాజ్ అ టూ ఫ్రంట్ వార్ అంటే ఏంటి, ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాన్ కలిసి అటాక్ చేయాలనుకుంటున్నాయి ఇండియాని. సో దానికి తగ్గట్టు మనం డాక్టర్ని తీసుకురావాలి అని ఒక థాట్తో మనం ముందుకు వచ్చాం. అండ్ సమ్ ఎక్స్పర్ట్స్ ఆల్సో స్పోక్ అబౌట్ 2.5 ఫ్రంట్ వార్ అంటే ఏంటి అని అంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా,
ఇదే కాదు, దే బోత్ వాంట్ టు యాక్చువల్లీ పోస్ట్ సమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ టు ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజంని ప్రమోట్ చేయడం, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ని తీసుకురావడం, ఓకే, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని పోస్ట్ చేయడం, ఇలాంటివన్నిటిని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. దీస్ ఆర్ 0.5 ఫ్రంట్, అంటే టోటల్ 2.5 ఫ్రంట్ వారు కూడా ఉండొచ్చు. దానికి తగ్గట్టు మనము మన డాక్ట్రిన్ని, ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ని, మన ఫారెన్ పాలసీ డాక్ట్రిన్ని డిజైన్ చేసుకున్నాము. కానీ రీసెంట్గా ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉంటుందో, దిస్ హ్యాస్ షోన్ అండ్ అనదర్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా నెక్సెస్. ఈ పర్టికులర్ ఏం సైన్ చూపెడుతుంది అని అంటే, దిస్ ఈజ్ నాట్ ఏ 2 ఫ్రంట్ వార్, ఇది 2 ఫ్రంట్ వార్ కాదు, దిస్ ఈజ్ అ 1 ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్. 1 ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్ అంటే ఏంటి? చైనా గ్రే జోన్ వార్ఫేర్ టాక్టిక్స్ని ఫాలో అవుతుంది. అంటే ఏంటి? సో పీస్ టాక్స్ని మనము కండక్ట్ చేసుకుంటున్నాం. ఆన్ ది వన్ సైడ్ డిస్ఎంగేజ్మెంట్ ఇష్యూస్ అనేవి వెళ్తూ ఉన్నాయి, లైక్ ఆఫ్టర్ ద గల్వాన్ వ్యాలీ ఇష్యూ అండ్ ఆల్. సో పోస్ట్ దాట్ ఇప్పుడు ఏంటంటే చైనాకి ఇండియాకి మధ్యలో డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి టు ఇంటెన్సిఫై అవర్ పీస్ టాక్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ అవర్ ఇష్యూస్. డిసెంగేజ్మెంట్తో కూడా మనం ముందుకు వచ్చాము. అంటే ఒకవైపు పీస్ మెయింటైన్ చేస్తున్నామని చూపెడుతూనే ఇంకోవైపు బ్యాక్ అండ్ సపోర్ట్ని పాకిస్తాన్కి అందజేసింది ఆపరేషన్ సింధూర్లో. ఓకే, దీన్ని మనం ఏమంటాం? గ్రే జోన్ వార్ఫేర్ అని అంటాం. పీస్ అండ్ వార్ బోత్ ద టైమ్ ఒకటే, బోత్ ఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్. అంటే ముందు పీస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్ విల్ హ్యావ్ ద టాక్టిక్స్ బిహైండ్. సో దీన్ని మనం ఏమంటాం? గ్రే జోన్ వార్ఫేర్ అని అంటాం. సో ఈ గ్రే జోన్ వార్ఫేర్లో భాగంగా 1 ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్ అనే ఐడియాలజీని చైనా ముందుకు తీసుకొస్తుంది. అంటే 1 ఫ్రంట్ అంటే ఏంటి? పాకిస్తాన్ విల్ బీ ఇన్ ద 4 ఫ్రంట్ ఆఫ్ వార్. సో ఫ్రంట్లో పాకిస్తాన్ నిలబడి ఇండియాతో ఫైట్ చేస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చేది, రీఎన్ఫోర్స్ చేసేది ఎవరు అని అంటే ఈ పర్టికులర్ కంట్రీని, దట్ ఈస్ చైనా. సో దిస్ ఇస్ అ న్యూ టాక్టిక్ ఆర్ న్యూ ఐడియాలజీ ఆఫ్ చైనా దట్ వీ హ్యావ్ క్రాక్డ్. ఓకే, ఇది ఎప్పటి నుంచి డెవలప్ అవుతుందో మనకు తెలియదు, బట్ మనం ఇప్పుడు క్రాక్ చేయగలిగాం దాన్ని. ఓకే, ఇక్కడ మనకి ఇలాంటి ఇష్యూ ఉంది కాబట్టి మనం ఒక కొత్త డాక్ట్రిన్ని తీసుకురావాలి టు ట్యాకిల్ దిస్ ఇష్యూ అని చెప్పేసి ఆథర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి ఈ 2 కంట్రీస్ యొక్క నెక్సెస్ వల్ల? వాట్ విల్ బి ద ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా? ఫస్ట్ వీ హ్యావ్ సీన్ అ డిప్లొమాటిక్ కన్వర్జెన్స్. సో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెహల్గమ్ అటాక్ ఏదైతే ఉందో, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఒక టెర్రర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నేమ్ యుఎన్ యొక్క రెజల్యూషన్లో పెహల్గమ్ అటాక్కి సంబంధించి తీసుకురావాలి. ఓకే, రెసిస్టెంట్ ఫోర్స్ గురించి. కానీ వాట్ డిడ్ చైనా డూ? డిప్లొమాటిక్ అష్యూరెన్స్ ఇచ్చింది పాకిస్తాన్కి దాట్ వాళ్ళ యొక్క గ్రూప్ పేరు ఏదైతే ఉంటుందో ఆ టెర్రర్ గ్రూప్ నేమ్ యుఎన్ రెజల్యూషన్లో ఉండకుండా చూసుకుందనమాట. ఇట్ హ్యాస్ యూజ్డ్ ఇట్స్ వీటో పవర్, ఇట్ హ్యాస్ యూజ్డ్ ఇట్స్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ఎస్సి not to involve that particular RSF name in this particular resolution. Okay, so that is one thing. Diplomatic convergence అనేది చూస్తున్నాం, అష్యూరెన్స్ అనేది చూస్తున్నాం, విచ్ విల్ పోజ్ ఎ థ్రెట్ టు ఇండియా. ఇండియా యొక్క నరేటివ్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో మనం పెట్టలేకపోతున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మిలిటరీ కొలాబరేషన్. సో పాకిస్తాన్ యూజ్ చేస్తున్న వార్ఫేర్ టెక్నాలజీ అండ్ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో 80% చైనా నుంచే వస్తున్నాయి అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్. ఓకే, సో దే ఆర్ యూజింగ్ సర్టెన్ చైనీస్ ఆరిజిన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. ఇదే కాదు, సర్వేలెన్స్ కోసం కూడా చైనీస్ ఆరిజిన్ ప్లాట్ఫామ్స్ని పాకిస్తాన్ యూజ్ చేసింది రీసెంట్గా జరిగిన సింధూర్ ఆపరేషన్లో కూడా. ఇదే కాదు, వీ హ్యావ్ సీన్ సమ్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ చైనా. సో చైనా యొక్క థింక్ ట్యాంక్స్ ఎవరైతే ఉంటారో who has a greater influence in the Western media, so they are trying to put the Pakistan ideology on the media rather than what is happening over here. Operation Sindoor time lo Pakistan ideology ni promote chesindi China in the Western media rather than putting what is happening really in the ground. On ground em avutundo pettakunda disinformation ni spread cheyadam modalu pettindi. So deenni manam em antam, information warfare ani antam annamata. Okay, so these kind of things are happening over there. ఇదే కాదు, జాయింట్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఓకే, దే ఆర్ పాకిస్తాన్ ఈజ్ సర్వింగ్ యాజ్ అ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ చైనీస్ సిస్టమ్స్. సో చైనీస్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి ఇండియాకి అగేన్స్ట్గా అనే దానికి కూడా పాకిస్తాన్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ హౌ ద చైనీస్ సిస్టమ్స్ వర్క్ ఇన్ ద రియల్ కాన్ఫ్లిక్ట్ అనేది. ఇదే కాదు, దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ది అదర్ వార్ఫేర్. సో హైబ్రిడ్ వార్ఫేర్ని కూడా వాళ్ళు ఆ ఐడియాలజీని కూడా ముందుకు పెడుతున్నారు. ఒకవైపు బ్యాటిల్ ఫీల్డ్ మీద యుద్ధం చేస్తూనే ఇంకోవైపు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, ఓకే,
అండ్ అదర్ కైండ్ ఆఫ్ వార్ఫేర్ లైక్ స్ప్రెడింగ్ టెర్రరిజం, ఇవన్నీ ఒకేసారి చేస్తున్నారు. దే ఆర్ కమింగ్ విత్ హైబ్రిడ్ వార్ఫేర్ ఐడియాలజీస్. ఓకే, అండ్ ఇదే కాదు, సో ప్రాక్సీ వార్ఫేర్ని కూడా చూస్తున్నాం. సో చైనా అనేది ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇట్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ వితౌట్ ఎనీ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా మీద ప్రెషర్ ఇన్వాల్వ్ అవ్వకుండానే పెడుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియా యొక్క స్టాన్స్ ఎలా ఉండాలి, ఇండియా యొక్క ఐడియాలజీ ఎలా ఉండాలి? డెఫినెట్లీ ఇండియా నీడ్ టు డూ అ డాక్ట్రినల్ షిఫ్ట్. ఓకే, డాక్ట్రిన్ ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ అండ్ చేంజెస్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇండియా యొక్క డాక్ట్రిన్ ఎలా ఫోకస్ చేయాలి అంటే మన యొక్క మిలిటరీ ప్లానింగ్ అనేది వీ హ్యావ్ టు ఫ్యూజ్ అవర్ ఎనిమీ ఫ్రంట్ అండ్ నాట్ అబౌట్ ఐసోలేటెడ్ థ్రెట్స్. ఇదే కాదు, మల్టీ డొమైన్ వల్నరబిలిటీని కూడా మనము ఫోకస్ చేయాలి. సో మనము డెఫినెట్లీ ఫ్యూచర్లో ఎల్ఓసి ప్రాంతాలలో, మెరిటైమ్ జోన్స్లో ఇవన్నిటి మీద థ్రెట్స్ అనేవి ఒకేసారి రావచ్చు. నాట్ ఓన్లీ హియర్ సైబర్ రిస్క్లు అనేవి ఒకేసారి రావచ్చు, ఎయిర్ స్పేస్ రిస్క్లు అనేవి ఒకేసారి రావచ్చు. వీటన్నిటిని మనం ట్యాకిల్ చేయడానికి అంత స్ట్రెంగ్త్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ఇన్ అ టెక్నాలజికల్ డిసడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు చైనా. మనం చైనాతో కంపేర్ చేసుకుంటే టెక్నాలజీలో వెనకబడి ఉన్నాం. సో చైనా హ్యావ్ దట్ టాక్టికల్ ఎడ్జ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఆర్లో అంటే సర్వేలెన్స్ యాక్టివిటీస్లో వీటన్నిటిలో చైనా ముందుంది. వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. వీ నీడ్ టు డూ అవర్ కెపాసిటీ బిల్డింగ్. ఓకే, సో ఇవన్నీ మన ఇంటర్నల్ సెక్యూరిటీ డిస్రప్షన్ కూడా మనం చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ వార్ఫేర్ జరుగుతుంది అని అంటే ఇంటర్నల్గా కూడా ఈ పర్టికులర్ ఒకే కంట్రీస్కి సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద సైబర్ క్యాపబిలిటీస్, ఇంటెలిజెన్స్లో, సర్వేలెన్స్లో, రీకనైజెన్స్లో, వీటన్నిటి మీద అంటే ఐఎస్ఆర్ మీద మనం ఎక్కువ ఫండ్ చేయాలి, ఎక్కువ సపోర్ట్ చేయాలి, స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. ఒఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. టూ ఫ్రంట్ వార్ మైండ్ సెట్ నుంచి వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఐడియా టు వన్ ఫ్రంట్ ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్. ఓకే, మల్టీ డొమైన్ వార్ఫేర్ మీద మనం ఫోకస్ చేయాలి. మన డాక్ట్రిన్ షిఫ్ట్ అనేది చేయాలన్నమాట. మన డాక్ట్రిన్లో అమెండ్మెంట్స్ అనేది తీసుకురావాలి. ఓకే, సో అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ అసిమెట్రిక్ డిటరెన్స్, ఏఐ డ్రివెన్ వార్ఫేర్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేయాలి. హైపర్సోనిక్ వెపన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ మిసైల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, వీటన్నిటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మన యొక్క కీ సెక్టార్స్ అయిన పవర్ సెక్టార్, టెలికామ్ సెక్టార్, డిఫెన్స్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దోస్ సెక్టార్స్. ఓకే, సో చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌంటర్ చేయడానికి వీ నీడ్ టు స్పీక్ విత్ ద లైక్ మైండెడ్ కంట్రీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ని, ఓకే, ఎస్సీఓ లాంటి ప్లాట్ఫామ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ పర్టికులర్ చైనా అండ్ పాకిస్తాన్ నెక్సెస్. గ్లోబల్ కోయలిషన్స్ అండ్ వెస్టర్న్ కంట్రీస్తో కూడా మనం టైఅప్ అవ్వాలన్నమాట టు కౌంటర్ దిస్ పర్టికులర్ ఐడియాలజీ. ఓకే, సో డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైంది కదా ఇష్యూ. Now let's go to another article. Now let's look at another article. Environment impact study for Nicobar project downplays earthquake risk అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పాస్ట్ 1 or 2 years నుంచి ఇది మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. మేబీ మోస్ట్లీ పాస్ట్ 1 year నుంచి అయితే చూస్తూ ఉన్నాం. ఏంటి ఇది పర్టికులర్ ప్రాజెక్ట్? సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని అంటూ ఉంటాం. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు అని అంటే యానిడ్కో అంటే ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్. సో విత్ అన్ ఓవర్ సైట్ ఫ్రమ్ నీతి ఆయోగ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం తీసుకురావడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఏమేమి ఉంటాయి? బేసిక్గా దీంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. సో గలేతియా బే ఏదైతే ఉంటుందో అక్కడ మనము ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ని మనం డెవలప్ చేయబోతున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్. ఇదే కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా మనం తీసుకురాబోతున్నాం అక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఆల్సో ఇదే కాదు, ఒక పవర్ ప్లాంట్ ఫర్ ద గ్యాస్ అండ్ సోలార్ పవర్. ఈ గ్యాస్ పవర్ జనరేషన్ అండ్ ఆల్సో సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని మేము అక్కడ డెవలప్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ ద టౌన్షిప్లో ఆల్మోస్ట్ 1,00,000 మంది మనుషులు ఉండొచ్చు అనమాట. వీఆర్ కమింగ్ అప్ విత్ ద టౌన్షిప్ ప్లాన్ ఫర్ ఓవర్ 1 lakh పీపుల్. ఇవన్నీ దీంట్లో భాగంగా ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్.
సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇండియాకి మలక్కా స్ట్రేట్ ప్రెజెన్స్ అనేది, ఇండియా యొక్క ప్రెజెన్స్ అనేది మలక్కా స్ట్రేట్ అనే ఏరియాలో మన ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది అనమాట, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ఫర్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మెరిటైమ్ జోన్. చైనా యొక్క కౌంటర్ థ్రెట్, మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ని మనము కౌంటర్ చేయాలన్నా, చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీని కౌంటర్ చేయాలి అనన్నా ఈ పర్టికులర్ మలక్కా స్ట్రేట్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం పెంచుకోవాలన్నమాట. ఓకే, సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియా అనేది వెరీ సెన్సిటివ్ జోన్ ఫర్ ఎర్త్ క్వేక్స్ అండ్ ఆల్సో ఇక్కడ లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ అనేది 130 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ల్యాండ్ని మనం డైవర్షన్ చేయాల్సి వస్తుంది అనమాట టు డెవలప్ దిస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీద, ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళ మీద, కోస్టల్ ఈకోసిస్టమ్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్. ఈ ఆర్టికల్లో ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ గురించి చెప్తున్నారనమాట. సో ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఏమి రిపోర్ట్ మనకి ఏమి చూపెడుతుంది అని అంటే, ఈ 72,000 crore ప్రాజెక్ట్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇది లాట్ ఆఫ్ సెసమిక్ రిస్క్లని పోస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్స్ లైక్ 2004లో మనకు సునామీ వచ్చింది మీకు గుర్తుంటే, అలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో కొంచెమే ఫీల్డ్ డేటా ఉంది వీళ్ళ చేతిలో, అయినా కానీ క్రిటికల్ ఇన్పుట్స్ అనేవి ఐఐటి కాన్పూర్ ద్వారా సెస్మిక్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ మనకి ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం వల్ల. అందుకే ఇది న్యూస్లో ఉండింది. సో దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటో మనం చూద్దాం ఫస్ట్. సో ఈ పర్టికులర్ అసెస్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, ఇది ఒక టూల్. బేసిక్గా ఈఐఏ అనేది ఒక టూల్ అనమాట. దీని ద్వారా మనం ఏం చేస్తాం జనరల్గా అంటే, ఎన్వైరన్మెంట్, సోషల్, ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏముంటాయి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసే ముందు, ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేసే ముందు, ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్ వచ్చే ముందు, లైసెన్స్ వచ్చే ముందు, టు స్టార్ట్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి చేస్తాం. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఎకానమిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సోషల్ ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది చెక్ చేస్తామన్నమాట. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది అని అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం ఫోకస్ చేయొచ్చు. లైక్ ఏవైనా ఎక్కువ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్స్ని మనం ఆపేయచ్చు అనమాట. వీ కెనాట్ గివ్ ది అప్రూవల్ టు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా మనం చూసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇట్ ఈస్ బ్యాక్డ్ బై అన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. సో ఈ పర్టికులర్ ఈఐఏ అనేది ఏమేం ప్రాజెక్ట్ మనం చేయొచ్చు అని అంటే, ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైనా పవర్ ప్లాంట్స్ డెవలప్ చేయాలన్నా, మైనింగ్ యాక్టివిటీస్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ చేయాలన్నా, వీటన్ని ప్రాజెక్ట్ అప్రూవల్స్కి ఈఐఏ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అనమాట మనము. అయితే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్ అండ్ లొకేషన్ పాయింట్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. గ్రేట్ నికోబార్ అనేది ఇట్స్ ద సదర్న్ మోస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద నికోబార్ ఐలాండ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ నికోబార్ ఐలాండ్, దిస్ ఇస్ అండమాన్ ఐలాండ్. నికోబార్ ఐలాండ్లో సదర్న్ మోస్ట్ టిప్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద గ్రేట్ నికోబార్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ద సదర్న్ మోస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద నికోబార్ గ్రూప్. ఆల్మోస్ట్ 9-10 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో సౌత్ ఈస్టర్న్ బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది. ఇక్కడే మనకి ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. సో ఇందిరా పాయింట్ ఇస్ అ సదర్న్ మోస్ట్ పాయింట్ కదా. ఆల్మోస్ట్ ఇందిరా పాయింట్ అనేది 90 nautical miles దూరంలో ఉంటుంది అనమాట ఫ్రమ్ దిస్ పర్టికులర్ పార్ట్, ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఆల్మోస్ట్ ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మొత్తంలో మనకి 836 ఐలాండ్స్, అంటే మోర్ దెన్ 800 ఐలాండ్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం 2 partsగా స్ప్లిట్ చేస్తాం. ఒకటి వచ్చేసి అండమాన్ ఐలాండ్స్ అయితే ఇంకొకటి వచ్చేసి నికోబార్ ఐలాండ్స్గా స్ప్లిట్ చేస్తాం అనమాట. ఓకే, అండమాన్ ఐలాండ్స్ ఏమో నార్త్లో ఉంటాయి, నికోబార్ ఐలాండ్స్ ఏమో సౌత్లో ఉంటాయి. వీటి రెండింటిని సపరేట్ చేసేది ఏంటంటే 10 degree ఛానల్ అనమాట. ఓకే, ఒక 150 kilometer వైడ్ ఉంటుంది ఈ పర్టికులర్ ఛానల్ అనేది. ఓకే, సో ఇందులో మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఒక 2 important నేషనల్ పార్క్స్ ఉంటాయి అండ్ ఒక బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్ ఉంటారు, లైక్ షాంపెన్, ఆంజే, అండమానీస్ అండ్ నికోబారీస్ అనే ఇండిజినియస్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉంటారనమాట. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ పీవీటీజీస్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో నాన్ ట్రైబల్ సెటిలర్స్ కూడా ఈ ఏరియాస్లో నివసిస్తూ ఉన్నారనమాట. సో అందుకే మనకి జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఈ పర్టికులర్ లొకేషన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, లెట్స్ లుక్ ఎట్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ దట్ ఈస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్.
Which of the following statements about Great Nicobar Island are correct? It is the largest and southernmost island of a Nicobar group. Okay, basically the southernmost and the largest island group అని చెప్తున్నారు. Indira Point on this island is located less than 200 kilometers from the Indonesian island of Sumatra. That is the second statement. Third statement ఏంటంటే this island is home to both national parks and biosphere reserves. So select the correct answer using the code given below. 192 only, 193 only, 293 only, 1293. So please try this particular question. ఓకే, ఐ హోప్ మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ ద సదర్న్ మోస్ట్ ఐలాండ్ అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ది టోటల్ నికోబారీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇందిరా పాయింట్ అనేది ఆల్మోస్ట్ 170 to 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి ఇండోనేషియా ఆర్ సుమాత్రా నుంచి. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఎందుకనంటే ఇక్కడ మనకు నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒక 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది అని చెప్పాను. సో కాబట్టి ఇట్ హోస్ బోత్ ఆఫ్ దెమ్ కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్టే. సో కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇండియా ఇస్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ సేస్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇండియా అనేది 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ అని గిన్నీ ఇండెక్స్ ద్వారా మనకు వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో గిన్నీ ఇండెక్స్ని గినీ కోఎఫిషియంట్ అని కూడా అంటాము. ఇది ఒక స్టాటిస్టికల్ టూల్ అనమాట. సో ఒక కంట్రీ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ని మెజర్ చేస్తుంది విత్ ఇన్ దేర్ పాపులేషన్. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అని అంటే డెఫినెట్లీ వరల్డ్ బ్యాంక్ మెజర్ చేసినప్పటికీ దీన్ని డెవలప్ చేసింది ఇటాలియన్ స్టాటిషియన్స్ కొరాడో గినీ. అందుకే ఆయన పేరు మీద దీన్ని మనము గినీ ఇండెక్స్ ఆర్ గినీ కోఎఫిషియంట్ అని అంటూ ఉంటాము. 1912లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అతను. అయితే ఈ గినీ కోఎఫిషియంట్ ప్రకారం మనకు అక్కడ 0% గినీ కోఎఫిషియంట్ ఉంటే ఇట్ షోస్ ద పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. అంటే ప్రతి ఒక్కరికి ఆ కంట్రీలో సేమ్ ఇన్కమ్ ఉంది అని అర్థం, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 100% ఉంటే, అంటే గినీ కోఎఫిషియంట్ 1 ఉంటే మనకు 100% ఉన్నట్టు, అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉన్నట్టు అనమాట. అంటే ఒకే పర్సన్ దగ్గర అంతా ఇన్కమ్ ఉంది అని అర్థం అనమాట, విచ్ ఇస్ ఆల్సో హైలీ ఇంపాసిబుల్ ప్రస్తుతం ఉన్న కంట్రీస్లో. ఓకే, సో బేసికలీ ఈ గినీ ఆఫీషియన్ని లారెన్స్ కర్వ్ ఆధారంగా మనం తీసుకొస్తాము. లైక్ వీ విల్ యాక్చువల్లీ మెజర్ బేస్డ్ ఆన్ ద లారెన్స్ కర్వ్. సో ఒక లారెన్స్ కర్వ్లో మనము ఓకే షేర్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ని ఒక యాక్సిస్ మీద ప్లాట్ చేస్తే పాపులేషన్ పర్సెంటైల్ని ఇంకో యాక్సిస్ మీద ప్లాట్ చేసి దాన్ని బట్టి మనకు వచ్చే ప్లాట్ ద్వారా మనము గినీ కోఎఫిషియంట్ ఆర్ గినీ ఇండెక్స్ ఆర్ గినీ కోఎఫిషియంట్ని మెజర్ చేస్తామన్నమాట. సో డెఫినెట్లీ దిస్ హెల్ప్స్ ఇన్ షోయింగ్ హౌ రిచ్ కంట్రీస్ ఆర్ హౌ పూర్ కంట్రీస్ ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది ఇన్కమ్ అనేది మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఇండియా యొక్క గినీ కోఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఆర్ గినీ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే, సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్. సో ఆన్ ది ఎక్స్ యాక్సిస్ బేసిక్గా క్యూములేటివ్ షేర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది లోవర్ ఇన్కమ్ 100%, వెరాజ్ ఆన్ ది వై యాక్సిస్ మనం ఏం చేస్తాము అంటే క్యూములేటివ్ షేర్ ఆఫ్ ది ఇన్కమ్ ఎర్న్డ్. ఓకే, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో ఇక్కడ మనము వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి మనం ప్లాట్ చేసినప్పుడు సో దిస్ గివ్స్ అస్ ది గినీ ఇండెక్స్ అనమాట. ఓకే, సో దిస్ 45 degrees యాంగిల్ ఏదైతే ఉంటుందో దిస్ షోస్ ద పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్. వెరాజ్ మనము మిగతా వాటిని ప్లాట్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం గినీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. మన యొక్క స్కోర్ ఎంత అంటే 25.5, విచ్ షోస్ దాట్ వీఆర్ బిహైండ్ ఓన్లీ 4 countries అంటే 3 countries తర్వాత మనమే 4th ప్లేస్లో ఉన్నాం. సో వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ చైనా అండ్ ఆల్సో వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ ఆల్ అదర్ G7 అండ్ ఆల్సో G20 నేషన్స్ అనమాట. అంటే వీఆర్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ గ్లోబలీ. సో మనము 2011లో 28.8 ఉంటే మన గినీ ఇండెక్స్ స్కోర్, 2022లో 25.5 ఉంటే ఇప్పుడు కూడా మనం 25.5 అనే స్కోర్ దగ్గరే ఉన్నామన్నమాట. సో ఇన్కమ్ గ్యాప్స్ అనేవి బ్రిడ్జ్ అవుతున్నాయని చెప్పొచ్చు. బట్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం అయితే మీరు చూసుకుంటే టాప్ 1% రిచెస్ట్ దగ్గరే 40% ఇన్కమ్ అనేది ఉంది అని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్ చేస్తుంది. ఇండియాలో టాప్ 1% రిచెస్ట్ దగ్గరే 40% వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. Whereas ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏమో సో ఇట్ హ్యాస్ ప్లేస్డ్ ఇండియా అమాంగ్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ స్టేటస్. సో లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఉంది. హౌవెవర్ గవర్నమెంట్ వెల్కమ్డ్ దిస్ పర్టికులర్ మూవ్, ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో వీఆర్ అహెడ్ ఆఫ్ లైక్ వీఆర్ బిహైండ్ ఓన్లీ దిస్ 3 countries. సో ఈ 3 countries దే ఆర్ అహెడ్ ఆఫ్ ఇండియా. వన్ ఈస్ స్లోవేక్ రిపబ్లిక్, స్లోవేనియా అండ్ బెలారస్. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అపోజ్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ అనమాట. ఎందుకనంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద టాప్ 5 or top 10
దే ఆర్ నాట్ ఆఫ్ G20 నేషన్స్, దే ఆర్ నాట్ ఆఫ్ G7 నేషన్స్, ఓకే, దే ఆర్ నాట్ ఆఫ్ ది డెవలప్డ్ వరల్డ్. ఓకే, సో అందుకే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అపోజ్ చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ స్టాండ్స్ని. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. ఇప్పుడు మీరు నెక్స్ట్ న్యూస్ చూడండి. సో నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ జైశంకర్ సెట్ టు విజిట్ చైనా టు టేక్ పార్ట్ ఇన్ SCO మీట్ అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్లో భాగంగా సో జైశంకర్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెట్ టు విజిట్ ద చైనా అనమాట. అరౌండ్ July 13th ఆ టైంలో విజిట్ చేస్తారు. ఓకే, సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీంట్లో మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే మెయిన్లీ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ మధ్యలో, అంటే మెయిన్లీ ఇందులో ఉన్న కంట్రీస్ మధ్యలో సెక్యూరిటీ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, పొలిటికల్ కోఆపరేషన్ లాగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారు అని అంటే 2001లో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బీజింగ్ చైనాలో ఉంటుంది. దీన్ని ఫామ్ చేసినప్పుడు అంటే 1996లో షాంఘై 5 అనే ఒక నేమ్తో దీన్ని ఫామ్ చేశారు. దీంట్లో ఇండియా వాజ్ నాట్ ఎ పార్ట్, ఈవెన్ పాకిస్తాన్ వాజ్ నాట్ ఎ పార్ట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్. సో దీంట్లో తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా అండ్ చైనా ఉండేవన్నమాట. 2001లో SCOలో ఉజ్బెకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది 2001లో. సో ఉజ్బెకిస్తాన్ ఎంట్రీ తర్వాత 2001లో షాంఘై 5 కాస్త సో SCOగా మారిందనమాట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారింది. ఓకే, సో 2015లో ఉఫా సమ్మిట్లో రష్యాలో జరిగిన ఒక ఉఫా సమ్మిట్లో ఇండియా, పాకిస్తాన్ 2 కంట్రీస్ అందులో చేరాయన్నమాట. 2016లో ఇండియా అండ్ పాకిస్తాన్ మెమోరాండమ్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అంటే ఒక టాష్కెంట్లో ఈ పర్టికులర్ మెమోరాండమ్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అనే ఒక అగ్రిమెంట్ని సైన్ చేశారు. దాంట్లో 2 కంట్రీస్ సైన్ చేశాయన్నమాట. ఓకే, సో ఆస్థాన్ సమిట్లో 2017లో దే హ్యావ్ జాయిన్డ్ యాజ్ అ ఫుల్ మెంబర్స్. సో ఇనీషియల్గా ఫుల్ మెంబర్స్గా కాదు, 2017లో ఫుల్ మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరిగింది బోత్ ద కంట్రీస్. అండ్ రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్లో ఇరాన్ ఉందన్నమాట. ఇరాన్ ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ టు బికమ్ అ ఫ్యూచర్ ఫుల్ మెంబర్. సో ఇరాన్ అనేది కూడా ఫుల్ మెంబర్గా మారుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ SCO విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్లీ స్పెసిఫికల్గా చెప్పాలంటే. అండ్ ఆల్సో మనకి ఈ SCOలో దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ నేమ్డ్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనమాట, RATS అని అంటూ ఉంటాం. సో దిస్ ఇస్ అ పర్మనెంట్ బాడీ ఆఫ్ SCO. మెయిన్లీ ఇది ఏంటంటే టెర్రరిజం మీద, సపరేటిజం మీద, ఎక్స్ట్రీమిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. ఉజ్బెకిస్తాన్లో ఉన్న తాష్కెంట్ అనే ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్లీ దిస్ ఫోకస్ ఇస్ ఆన్ టెర్రరిజం, టు కౌంటర్ సెపరేటిజం అండ్ ఆల్. ఓకే, రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు హీ డిడ్ నాట్ సైన్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్, మీరు తెచ్చుకుంటే రీసెంట్ డేస్లోనే 1 week బ్యాక్. ఓకే, సో ఇండియాస్ రెలవెన్స్ ఏంటి SCOలో? డెఫినెట్లీ ఇండియాకి ఎలాంటి రెలవెన్స్ ఉంటుంది అని అంటే చైనా అండ్ పాకిస్తాన్ 2 ఉన్న నేషన్స్ ఇది ఒకటి అనమాట. ఈ 2 నేషన్స్ ఉన్న ఒక గ్రూపింగ్ అనమాట ఇది. సో వీ కెన్ ఎంగేజ్ విత్ బోత్ ద కంట్రీస్ ఈక్వలీ. మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్తో ముందుకు రావచ్చు. సెంట్రల్ ఏషియా అవుట్రీచ్ని మనం ముందుకు తీసుకోవచ్చు వయా దిస్ SCO ఇనిషియేటివ్స్. యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ అండ్ కోఆపరేషన్ని మనము ఫోకస్ చేయడానికి దిస్ ఈజ్ వన్ సచ్ ఎ గ్రేట్ గ్రూప్ బికాజ్ RATS అనే ఒక యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ కూడా ఉంది ఇందులో. ఓకే, సో ఇండియా బ్యాలెన్సెస్ ఇట్స్ ప్రెజెన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ది సావరెనిటీ. డెఫినెట్లీ మన ప్రెజెన్స్ ఉంటేనే వీ కెన్ పుట్ అవర్ స్టాండ్స్ ఫార్వర్డ్ సో దట్ గ్లోబల్ లీడర్స్ కెన్ లిజన్ టు ఇట్, రైట్? మనం టోటల్గా ఇఫ్ వీ అబ్స్టైన్ ఫ్రమ్ అటెండింగ్ ద మీటింగ్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ అబ్స్టైన్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ SCO, డెఫినెట్లీ వీ కెన్ నాట్ పుట్ అవర్ ఐడియాలజీస్ ఫ్రంట్. ఓకే, so this is about SCO. Now let's go to another article. So now let's look at another article. So indigenous heavy water reactors get license. సో మన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉంటుందో సో రీసెంట్గా ఏం చేసిందనంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCILకి సో ఏమని గ్రాంట్ చేసిందంటే ఇట్ హ్యాస్ గివెన్ లైసెన్సెస్ టు ఆపరేట్ 2 ఇండిజినియస్లీ డెవలప్డ్ 700 MWE ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఎక్కడెక్కడ అనంటే కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో. ఓకే, 2 హెవీ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్కి అప్రూవల్ అండ్ లైసెన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, అందుకే ఇది న్యూస్లో ఉండింది. సో లెట్స్ లుక్ ఎట్ ఇన్ మోర్ డీటెయిల్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. ఇందులో మనం ఏం యూజ్ చేస్తామనంటే న్యాచురల్ యురేనియంని ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో మోడరేటర్గా కూలెంట్గానేమో హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఫ్యూయల్ లాగానేమో న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తే మోడరేటర్ అండ్ కూలెంట్ లాగా హెవీ వాటర్ని యూజ్ చేస్తామన్నమాట.
ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ హెవీ వాటర్ రియాక్టర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఐడియల్ ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఎందుకనంటే న్యాచురల్ యురేనియం అవైలబిలిటీ ఉంది కాబట్టి, అండ్ వీ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ ఇండిజీనియస్ డిజైన్ క్యాపబిలిటీ కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఐడియల్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియా. ఓకే, సో కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ గురించి మీరు కాసే డీటెయిల్స్లోకి వెళ్తే ఇది గుజరాత్లో లొకేట్ అయ్యింది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెసిలిటీ అండర్ ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL కింద ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. సో క్యాప్స్ 3 అండ్ క్యాప్స్ 4 ఏదైతే ఉంటుందో, సో దీస్ ఆర్ ద ఫస్ట్ 700 MWE ఇండిజీనియస్లీ డెవలప్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో వీటికి లైసెన్స్ రావడం, దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్ ఇండిజీనియస్లీ గెటింగ్ డెవలప్డ్. దీన్ని మనం ఆగస్ట్ 2023 నుంచే ఆపరేషన్లోకి తీసుకొచ్చాము. ఓకే, ఫర్దర్ క్యాప్స్ 4ని మనము ఆగస్ట్ 2024లో వీ హ్యావ్ మేడ్ ఇట్ ఆపరేషనల్. ఇక్కడ మనకి ద కాంటెక్స్ట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ గురించి మనకు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి లెట్స్ సీ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ అ న్యూక్లియర్ రెగ్యులేటరీ బాడీ. సో ఇది ఏం చేస్తుంది అని అంటే లైసెన్సెస్ని ఇస్తుంది, సేఫ్టీ ఆడిట్స్ని కండక్ట్ చేస్తుంది, సో దట్ మన సివిల్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అనేది ఇంటర్నేషనల్ నార్మ్స్కి అలైన్ అవుతున్నాయి లేదా అనేది చూసుకుంటుంది అనమాట. And it recently has given operational license for CAPS Unit 3 and Unit 4. ఇదే మనం న్యూస్ కాంటెక్స్లో చూసాం. మరి NPCIL ఏంటి అని అంటే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇండియా యొక్క న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ని ఆపరేట్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం, డిజైన్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ బాధ్యత. ఓకే, సో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ డెవలప్మెంట్లో కూడా ఇట్ లీడ్స్ ఇన్ ఇండియాస్ ఎఫర్ట్స్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. Now let's go to another news. Cooperatives must be India's economic backbone అని చెప్పేసి మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టోల్డ్ అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. లెట్స్ సీ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో కోఆపరేటివ్స్ అనేవి దే మస్ట్ బి డ్రివెన్ బై ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ అండ్ మెంబర్ సెంట్రిక్ గవర్నెన్స్ అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. సో ఇండియాలో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి మనం కీ టేక్అవేస్ ఏం తీసుకోవచ్చు అని అంటే ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేవి 10 లక్షల క్రెడిట్ సొసైటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ 3 నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆల్సో. కోఆపరేటివ్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అస్సాం వరకు ప్రతి ఏరియాలో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయని కూడా చెప్తున్నారు అమిత్ షా గారు. ఓకే, సో కోఆపరేటివ్ సెక్టర్ గ్రోత్ కోసం ఒక 5-point రోడ్ మ్యాప్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఒకటి వచ్చేసి పీపుల్ అంటే ఎవ్రీ కోఆపరేటివ్ ఇనిషియేటివ్ అనేది డెఫినెట్లీ ఆర్డినరీ ఇండియన్స్ని కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి బెనిఫిట్ చేయాలి. నెక్స్ట్ పీ వచ్చేసి ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ దట్ పర్టికులర్ అగ్రికల్చర్ సొసైటీస్ యాజ్ అ ఫౌండేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ అ ప్లాట్ఫామ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్స్ని మనం డెవలప్ చేయాలి ఫర్ ఎఫిషియంట్ ఆపరేషన్స్. And next one is policy reforms. Okay, we have to come up with the cooperative policies. We have to frame them. We have to apply them. We have to work for the prosperity. అంటే ఎవరి ప్రాస్పరిటీ గురించి, పీపుల్ యొక్క ప్రాస్పరిటీ గురించి, ఎకానమిక్ గెయిన్స్ గురించి, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫార్మర్స్ అండ్ లేబరర్స్ మీద మనం ఫోకస్ చేయాలి, వాళ్ళ ప్రాస్పరిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి. సో పీ ఫర్ పీపుల్, పీ ఫర్ ప్యాక్స్, P for platforms, P for policy reforms and P for prosperity. సో ఈ 5-point రోడ్ మ్యాప్ని ఇక్కడ అమిత్ షా గారు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ సండే కాల్డ్ ఫర్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియాస్ కోఆపరేటివ్ సెక్టర్స్, స్టేటింగ్ దట్ ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ అండ్ అడాప్షన్ అండ్ మెంబర్ వెల్ఫేర్ ఆర్ ది కీ పిల్లర్. సో దీంట్లో మెయిన్లీ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, టెక్నాలజీ మీద మనం ఫోకస్ చేయాలి, మెంబర్స్ యొక్క వెల్ఫేర్ మీద మనం ఫోకస్ చేయాలి అండ్ అడాప్షన్ అనేవి కీ పిల్లర్స్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో బేసికలీ ఇదన్నీ ఎక్కడ మాట్లాడారు అంటే 4th ఫౌండేషన్ సెలబ్రేషన్స్. సో మనకి యూనియన్ కోఆపరేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో 4th ఫౌండేషన్ డే కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేస్తున్న క్రమంలో ఈ 5P అప్రోచ్ని కానీ ఈ పిల్లర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టర్ కానీ వాటి గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఓకే, హీ హాజ్ స్పోకెన్ అబౌట్ సమ్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ యొక్క సక్సెస్ స్టోరీ మాట్లాడారు. లైక్ అమూల్ టర్న్ ఓవర్ అనేది ఇట్ ఈస్ క్రాసింగ్ 1 lakh crore. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 1 lakh crore నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంత పవర్ఫుల్ మోడల్ అనమాట కోఆపరేటివ్ మోడల్ అనేది. సో కాబట్టి దాన్ని మనం డెవలప్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, సో రీసెంట్గా 5 Nation టూర్లో భాగంగా మనకు తెలుసు నరేంద్ర మోదీ హ్యాస్ went to Trinidad and Tobago. So these are the countries so where Indian origin people are more. ఇక్కడ ఏంటంటే ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో వీ హ్యావ్ దట్ టైస్ విత్ దిస్ పర్టికులర్ కంట్రీస్. పీపుల్ టు పీపుల్ అండ్ కల్చరల్ కనెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ హిస్ పర్టికులర్ విజిట్ ఈ కరీబియన్ నేషన్స్తో కొన్ని మల్టిపుల్ డీల్స్ని, ఎంఓయూస్ని సైన్ చేసుకోవడం జరిగింది. ఏమేమి ఫీల్డ్స్లో సైన్ చేసుకున్నారనేది లెట్స్ లుక్ ఎట్ దట్. సో డిజాస్టర్ రెసిలియన్స్ అండ్ ఎనర్జీలో భాగంగా సో ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేవి సో ఇండియా లెడ్ ఇనిషియేటివ్స్ లైక్ CDRI కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కానీ దే ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్. ఓకే, ఇండియా లెడ్ ఇనిషియేటివ్స్ ఇందులో వాళ్ళు జాయిన్ అవ్వడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా. క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం తీసుకొచ్చాము. సో మనం కొన్ని షార్ట్ టర్మ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ కంట్రీస్లో డెవలప్ చేయడానికి వీఆర్ గివింగ్ ద ఫండ్ అనమాట. సో 5 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని కూడా ఇయర్ బై ఇయర్ మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఇండియన్ గ్రాంట్ అసిస్టెన్స్ అనేవి కూడా మనం ఇస్తామని ఒప్పుకున్నాము. అండ్ 2000 ల్యాప్టాప్స్ని మనం గిఫ్ట్ చేసాము ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ ఓవర్ దేర్. వాళ్ళ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అండ్ UPI డిప్లాయ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అండ్ వీఆర్ గివింగ్ ది అగ్రికల్చర్ సపోర్ట్ ఆల్సో. వీ హ్యావ్ సైన్డ్ సెవరల్ MOUs విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్. So India is going to give $1 million worth of agro machinery to National Agriculture Marketing and Development Corporation of Trinidad and Tobago. వాళ్ళ యొక్క మిల్లెట్ కల్టివేషన్లో, వాళ్ళ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో, ఓకే, సీవీడ్ ఫర్టిలైజర్స్ డెవలప్మెంట్లో వీటన్నిట్లలో హెల్ప్ చేసేలాగా $1 million వర్త్ క్రెడిట్ని ఇవ్వబోతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ MOUs దట్ వీ హెవ్ సైన్ విత్ ద ట్రినిడాడ్ అండ్ ద టొబాగో కంట్రీస్ విచ్ ఆర్ ది కరేబియన్ నేషన్స్ పార్ట్. ఓకే, మీరు ఇక్కడ మ్యాప్ మీరు లొకేట్ చేసుకున్నట్టయితే చూస్తున్నట్టయితే సో ఇదంతా అయింది మనకి సౌత్ అమెరికా. సో దీనిపైన మనకి లాట్ ఆఫ్ ఐలాండ్ నేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో నియర్ టు వెనిజులా మీరు ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే కంట్రీని లొకేట్ చేసుకోవచ్చు. యూ కెన్ లొకేట్ ద ట్రినిడాడ్ అండ్ లైక్ టొబాగో ఓవర్ హియర్. సో హియర్ ఇస్ వెనిజులా, గియానా, ఓకే, సురీనామ్, దిస్ ఇస్ ఫ్రెంచ్ గియానా, సో దిస్ ఇస్ కొలంబియా, okay, Bogota is the capital, Venezuela. So these are all the different countries that are there over here, right? సో వెనిజులా రీసెంట్గా మనం బ్రెజిల్కి కూడా విజిట్ చేశారని చెప్పాను. అండ్ ఇంకాస్త సౌత్కి వెళ్తే మనకి అర్జెంటీనా కూడా వస్తుంది సౌత్ అమెరికాలో. సో ఈ అన్ని నేషన్స్కి వెళ్ళారు, ఇంక్లూడింగ్ గానా. గానా ఈజ్ అ సౌత్ లైక్ ఇట్ ఈస్ అ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా. గానా ఈజ్ అ ఆఫ్రికన్ నేషన్. వెరాజ్ మనకి బ్రెజిల్, అర్జెంటీనా ఇవేమో సౌత్ అమెరికా. సో కరేబియన్ నేషన్స్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకి విజిట్ చేశారు. సో హియర్ ఇట్ ఈస్ లొకేటెడ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిమెంబర్ ఇట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ లుక్ ఎట్ ది అనదర్ న్యూస్ ఆర్టికల్. ద ఖేలో భారత్ నీతి యాజ్ అ బీకన్ ఫర్ ఇండియాస్ ఫుట్బాల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై కళ్యాణ్ చౌబే. హిజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో అసలు ఏంటనేది చూద్దాం. వాట్ ఈస్ దిస్ ఖేలో భారతి నీతి 2025? సో ఇదేంటి అని అంటే ఇట్స్ అ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. యూనియన్ క్యాబినెట్ July 1 నాడు 2025 రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే స్పోర్ట్స్ని వికసిత్ భారత్ 2047 ఎయిమ్, ఓకే, డెవలప్డ్ ఇండియా యొక్క విజన్లో భాగంగా స్పోర్ట్స్ని కూడా ఒక పిల్లర్గా జాయిన్ చేస్తున్నాం. సో స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది కూడా ఇట్స్ అ క్రూషియల్ థింగ్ ఫర్ ద డెవలప్డ్ ఇండియా. ఇందులో భాగంగా మనం గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో దీంట్లో మెయిన్లీ ఈ ఖేలో భారత్ నీతి 2025లో 5 పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎక్సలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. సో మనం ఎర్లీ టాలెంట్ ఐడీస్ని, ఎలీట్ ట్రైనింగ్స్ని, బెటర్ కోచింగ్స్ని, లీగ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నిటిని డెవలప్ చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గ్లోబల్ స్టేజ్. ఇదే కాదు, ఎకానమిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాము. విల్ ప్రమోట్ స్పోర్ట్స్ టూరిజం, స్టార్టప్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. సోషల్ డెవలప్మెంట్లో భాగంగా మార్జినలైజ్డ్ గ్రూప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. విల్ ట్రై టు బీ మోర్ ఇంక్లూజివ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, ట్రెడిషనల్ గేమ్స్ని రివైవ్ చేయడానికి ఫోకస్ చేస్తాము. డయాస్పోరా ఎంగేజ్మెంట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో పీపుల్స్ మూమెంట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పిల్లర్. హియర్ విల్ ఫోకస్ ఆన్ మాస్ పార్టిసిపేషన్, ఫిట్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేస్తారు. అండ్ వైడ్ ఫెసిలిటీ యాక్సెస్ అనేది కూడా ఇస్తారనమాట. మోర్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ ఇస్ అనదర్ థీమ్. వీఆర్ గోయింగ్ టు అలైన్ ఇట్ విత్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 goals. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పిల్లర్స్ ఆఫ్ ద నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఆఫ్ 2025. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ న్యూస్, దట్ ఈస్ హెల్గోలాండ్, ఎ మొమెంటస్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. సో ఇది లొకేషన్ న్యూస్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాం. హెల్గో ఐలాండ్ ఇస్ అ స్పెక్ ఆఫ్ రెడ్స్ శాండ్ స్టోన్ క్లిప్స్ రైజింగ్ ఫ్రమ్ ద నార్త్ సీ
అబౌట్ 50 కిలోమీటర్స్ ఆఫ్ ది జర్మనీ కోస్ట్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే జర్మనీ కోస్ట్కి దగ్గరలో ఉంటుంది, కోస్ట్ లైన్కి దగ్గరలో. సో ఇది దిస్ ఇస్ జస్ట్ ఇన్ అ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. సో ఇది ఏంటంటే ఒకప్పుడు నేవల్ ఫోర్ట్రెస్ అనమాట. లేటర్ ఇది ఒక హాలిడే స్పాట్గా మారింది ఫర్ పీపుల్ హూ ఆర్ సీకింగ్ ఫర్ ద ఫ్రెష్ ఎయిర్. జూన్ 1925లో సో దట్ ఎయిర్ చేంజ్డ్ ఫిజిక్స్. ఓకే, వర్నర్ హెజెన్బర్గ్ అనే ఒక అతను, హీ హ్యాస్ టార్మెటెడ్ బై హే ఫీవర్ ఇన్ దిస్ గాటింగన్. ఓకే, సో అక్కడి నుంచి హెల్గో ల్యాండ్కి వెళ్ళారనమాట. సో హీ కుడ్ బ్రీత్ అండ్ థింక్. ఓకే, సో ఇది మనకి ఇదంతా న్యూస్లో ఉంది. హెల్గో ల్యాండ్ వాజ్ వన్స్ అ నేవల్ ఫోర్టెస్ అండ్ లేటర్ ఇట్ బికెమ్ అన్ హాలిడే స్పాట్ అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్లో రావడం జరిగింది. అందుకే మనం ఈ లొకేషన్ని చూస్తున్నాం. సో దిస్ ఇస్ అ స్మాల్ లొకేషన్ ఇన్ ద నార్త్ సీ. జర్మనీ కోస్ట్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే మెయిన్లీ రెడ్ శాండ్ స్టోన్ క్లిప్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒకప్పుడు నేవల్ ఫోర్టెస్, నెక్స్ట్ హాలిడే స్పాట్గా మారింది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్. ఓకే, జస్ట్ హాఫ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉంటుంది నార్త్ సీలో, నియర్ టు ది జర్మనీ. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్ని ఇంతకుముందు అది నేవల్ ట్రీట్ అనేది, ఓకే, నేవల్ ఫోర్టెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్. సో మీకు న్యూస్ అనాలిసిస్ నచ్చింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. ఇట్ విల్ మీన్ అ లాట్ టు మీ. ఓకే, సో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం మరి. Until then, take care. Bye-bye and keep smiling.